సార్. హాయ్ కీర్తి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్, వెరీ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎలా అయింది లైఫ్? ఇట్స్ గుడ్ గోయింగ్ ఆన్. ఓకే. పర్సనల్ కనెక్షన్ కదా, సీనియర్ మీరు మాకు. సో యాక్చువల్గా డాక్టర్ కావాలని ఎప్పుడు డిసైడ్ అయిపోయారు ఏంది? యాక్చువల్లీ నేను స్కూల్లో ఉన్నప్పుడే డిసైడ్ అయ్యాను. అంటే ఒకటే స్కూల్ కదా. ఇప్పుడు నార్మల్గా అందరికి బేసిక్గా నేటివ్ ఎక్కడ అని స్టార్ట్ చేస్తుండే. మీరు ఆల్రెడీ సంగారెడ్డి కాబట్టి కానీ వ్యూవర్స్ కోసం నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది ఇక్కడ సంగారెడ్డి పక్కన పెద్దాపూర్ అనే విలేజ్. పెద్దాపూర్ మోన్ అండ్ వాటర్ మొత్తం అక్కడే. స్కూలింగ్ కూడా మొత్తం సంగారెడ్డిలోనే. సంగారెడ్డి ఒకటే స్కూల్ సార్? ఒకటే, 4th to 10th ఒకటే స్కూల్. అంతకుముందు ప్రైమరీ సారస్వతిపేటలో. ఏ స్కూల్? ఇండో బ్రిటిష్. ఫస్ట్ టు 4th నేను LKG to 3rd అక్కడ, 4th to 4th శాంతినగర్. సార్ పేరెంట్స్? మా పేరెంట్స్, మా ఫాదర్ ప్రదీప్ రెడ్డి, ఫార్మర్. మదర్ జయశ్రీ, తను హౌస్ వైఫ్. పెద్దాపూర్ పాత. పెద్దాపూర్ లోపల గ్రామీణ చరిత్ర. నెక్స్ట్ సిబ్లింగ్స్ అన్నయ్య, తన సాఫ్ట్వేర్ ఇంజనీర్. కృష్ణకాంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకరు ఇంజనీర్, ఒక డాక్టర్ ఇట్లా. సో 10th ఏ బ్యాచ్? నేను 2010 పాస్డ్ అవుట్. 10 పాస్డ్ అవుట్. 12 ఇంటర్ పాస్డ్ అవుట్. ఇంటర్ పాస్డ్ అవుట్. తర్వాత లాంగ్ టర్మ్ ఏమైంది? లేదు, ఫస్ట్ అప్పుడు ఎంసెట్ తర్వాతనే 14లోనేమో నీట్ అయింది కదా. 14 లేదు, 15 వరకు ఎంసెట్, 16 నుంచి నీట్. అదే 2016 నుంచి నీట్. మేము యునైటెడ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. 14 జస్ట్ అప్పుడే తెలంగాణ 12లో తెలంగాణ ఫార్మేషన్ కాలేదు, 13లో పాస్. పడికి గొడవలు అవుతున్నాయి, అన్న అవుతున్నాయి. అది మన తెలంగాణ మూమెంట్లో సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. మేము అప్పుడు ఫుల్ హాలిడేస్లో ఉన్నాం. 10th లో ఉన్నారు. ఫుల్ హాలిడేస్లో ఉన్నాం మేము అప్పుడు. మెడిసిన్ సీట్ ఎక్కడ వచ్చింది? నాకు ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని కరీంనగర్. కరీంనగర్ అప్పుడు ర్యాంక్ ఎంత అప్పట్లో? నాకు స్టేట్ లెవెల్ 1735. టాపరే అప్పటికి. అప్పుడు టాపరే, ఇప్పుడు టాపరే. అంటే ఆబ్వియస్లీ స్కూల్లో తెలిసేది కదా అనుకోండి. ఎట్లుండే సార్ అక్కడ లైఫ్ ప్రతిమలో? ప్రతిమ చాలా మంచి కాలేజ్. మనకు ఫ్రీడమ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ కూడా, ఎడ్యుకేషన్ ప్రకారంగా అందరు సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఉంటారు. ఎందుకంటే అక్కడికి వరంగల్ దగ్గర కదా, అందరు సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్స్ అందరూ మాకు వచ్చేవారు. చాలా మంచి ఫ్యాకల్టీ. బేసిక్గా చెప్పాలంటే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అదే కాలేజ్. సో యూజీ అండ్ పీజీ రెండు అక్కడే. ఓకే. మెడిసిన్ ఎంబీబీఎస్ వేయాలంటే సార్ 2018లో అయిపోయింది. ఇంటర్న్షిప్ అయిపోయింది. నెక్స్ట్ డైరెక్ట్ 2019లో ఎంట్రన్స్ రాశారు. ఫస్ట్ అటెంప్ట్. ఇంటర్న్షిప్ అయిపోయాక 6 monthsకి ఎంట్రన్స్ రాశాను. 2019లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యాను. 2020లోనా? 19లో జాయిన్. 18లో అయిపోయింది, 19లో జాయిన్ అయిపోయింది. ఫస్ట్ అటెంప్ట్ 3 years. 22లో అయిపోయింది. పీడియాట్రిక్. పీడియాట్రిక్ ఎందుకు మా మదర్ పీడియాట్రిక్ కావాలని ఉండే. సో ఐ వాంట్ టు గో విత్ పీడియాట్రిషియన్. ఐ వాంట్ టు బి ఏ పీడియాట్రిషియన్. మా మీద ఆర్డర్స్ లేదు, నేను చిన్నప్పుడు చాలా సఫర్ అయ్యిందంట. సో ఓకే, తను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 50 kilometers ట్రావెల్ చేయాల్సిందంట. సో తను పీడియాట్రిషియన్ అయితే బాగుంటుంది అనుకున్నాను. సో నేను అక్కడే పీడియాట్రిషియన్ తీసుకుందామని సెకండ్ ఇయర్లో, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లోనే ఫిక్స్ అయ్యాను. ఓకే. నేను గవర్నమెంట్లో చాలా గవర్నమెంట్ కాలేజెస్లో వేరే బ్రాంచెస్ వచ్చాయి. పల్మనాలజీ, ఉస్మానియాలో పల్మనాలజీ వచ్చిన. సో బ్రాంచ్ పట్ల ఇష్టం ఉంది కాబట్టి అక్కడ తీసుకున్నాను. ఏ ఇయర్లో అయిపోయింది సార్ పీడియాట్రిక్? 2022లో. ఎండి పీడియాట్రిక్స్. సబ్జెక్ట్ జనరల్ సర్జన్ అయితే ఎంఎస్ అంటారు కదా. ఎంఎస్. ఓకే. 2022లో అయిపోయింది. 22 అన్నీ. అదొక తెలంగాణ మూమెంట్, ఇదొక కోవిడ్ మూమెంట్, అన్ని రెవల్యూషన్ మూమెంట్స్ అన్నట్టు అయిపోయింది. కోవిడ్ ఫస్ట్ ఇయర్లో నేను కోవిడ్లో ఉన్నాను. కోవిడ్ బ్యాచ్ అప్పటికి. ఫస్ట్ ఇయర్ అదే అనుకున్నా. 19లో జాయిన్ అయ్యాను, 20లో కోవిడ్. 20 Marchకి లాక్డౌన్. 1 day, 15 days, 3 months, 6-7 months నేను అసలు ఇంటికి రాలేదు. మొత్తం కోవిడ్లో. అప్పటికే అది ఇల్లు అయిపోయింది కదా మీకు ప్రతిమ.
చాలా మంచి ఎన్విరాన్మెంట్. అప్పటికి 5 years ఉన్నారు కదా. అప్పటికి 6 years ఉంది. 6 years. 6 years. మరి ఆల్మోస్ట్ 2012 నుంచి 2022 10 years లైఫ్ అక్కడే. 12 to 22. తర్వాత సార్ పోస్టింగ్. యాక్చువల్లీ మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయినప్పుడు 1 year బాండ్ రాసేయాలి. ఎవరైతే గవర్నమెంట్ కోటాలో జాయిన్ అవుతారో 1 year సర్వీస్ చేయాలని, రూరల్ ఏరియాలో సర్వీస్ చేయాలని బాండ్ రాసిస్తాము. దాన్ని సీనియర్ రెసిడెన్సీ బాండ్ అంటారు, కంపల్సరీ సీనియర్ రెసిడెన్సీ. సో అది దానికి కూడా కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్లో కూడా నేను సంగారెడ్డి ఆఫ్ చేసుకున్నాను. సంగారెడ్డిలోనే 1 year చేశాను సీనియర్ రెసిడెన్సీ. ఓకే. మనం సంగారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 1 year చేశాను. డైరెక్ట్గా సంగారెడ్డికి వచ్చేసి సంగారెడ్డి 22లో 22 నుండి 23 వరకు. 23 తర్వాత 23 తర్వాత ఇక్కడే మళ్ళీ పోస్టింగ్ సర్వీస్ మామూలు కాంట్రాక్ట్ బేసిస్లో పోస్ట్ పడ్డప్పుడు ఇక్కడే తీసుకున్నాను. మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా తీసుకున్నాను. ఇక్కడే జాయిన్ అయ్యాను. ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాను. సో 3 years అవుతుంది ఇప్పుడు. దిస్ ఆగస్ట్ 3 years అవుతుంది. ఈ ఆగస్ట్ 3 years అయిపోయింది. మ్యారేజ్ చేయలేదు సార్? 2021లో అయింది. 21. మై మిసెస్ డాక్టర్ మాధురి షీఈ్ ఎ జనరల్ ఫిజిషియన్. షీఈ్ ఆల్సో లోకలైట్ ఫ్రమ్ సంగారెడ్డి. ఓకే. సంగారెడ్డి అండ్ ఆఫ్ ద దగ్గర ఏ స్కూల్? కర్మ స్కూల్. అయితే మనకు వాళ్ళకి పడకుండా కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం మనం. మన స్కూల్లో అయితే అదనాన్ని గుర్తుపడతారు కాబట్టి. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు. ఓకే. 21లో అయిపోయింది. 22లో మ్యారేజ్ 21. పాప 23 డిసెంబర్. ప్రతిమాలో గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏంది అంటే మర్చిపోలేనిది అంటే ట్రైనింగ్ పీరియడ్లో కానీ? యాక్చువల్లీ యూజీ అదే కాలేజ్, అండర్ గ్రాడ్యుయేషన్ అదే కాలేజ్లో చేశాను కదా. సో ఐ నో అక్కడ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందని నాకు తెలుసు కాబట్టి యాక్చువల్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంట్రన్స్ రాసినప్పుడు వేరే చాలా చోట్ల సీట్ వచ్చింది. గవర్నమెంట్లో కూడా ఉస్మానియాలో కూడా పల్మనాలజీ వచ్చింది, సర్జరీ వచ్చింది. కానీ అక్కడ పీడియాట్రిక్స్ అంటే చాలా బాగుంటుందని, ఐ నో పేషెంట్స్ ఎలా ఉంటారు, ఫ్లో ఎలా ఉంటుంది, పేషెంట్స్ ఎంతమంది వస్తారో అవన్నీ తెలుసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నార్మల్ వేరే కాలేజ్లో పోలిస్తే చాలా మంచి టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఎయిమ్స్లో చేసిన వాళ్ళు ఉన్నారు మా ప్రొఫెసర్స్. వాళ్ళతో పాటు కొన్ని పేషెంట్స్ ఎలా ఇంటరాక్ట్ అవ్వడము అవన్నీ నేర్పించారు. ఈ రోజు మీ ప్రొఫెసర్స్ లో మీకు ఎక్కువ అంటే కనెక్ట్ అయిపోయిన ప్రొఫెసర్ అంటే రోల్ మోడల్ అనుకుంటాం కదా? మా హెచ్ఓడి డైరెక్ట్ హెచ్ఓడి అమిత్ కుమార్. నేను ఆ కాలేజ్లోనే చేశాను కాబట్టి కొంచెం బాగా చూసుకునేవాడు సార్. మంచిగా ఆయన స్పెషలైజేషన్ పీడియాట్రిక్స్. ఓకే. పీజీలో పీజీ హెచ్ఓడి. ఎంబీబీఎస్లో రోల్ మోడల్ ప్రొఫెసర్ ఎవరు? డాక్టర్ రవీందర్ రెడ్డి అని కార్డియాలజిస్ట్. అతను చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇన్ ద సెన్స్ రోజు పూర్ పీపుల్కి చాలా హెల్ప్ చేసేవాడు. అంటే ఈజ్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్. ఓకే. ప్రొఫెసర్ రవీందర్ అంటే మా ఇంటికి వచ్చేవాళ్ళు 2-3 times మా ఇంటికి వచ్చేవాళ్ళు. లేదు, తను ఫార్మింగ్ చేశారు. ఓకే. ఫార్మింగ్ చేసేవాళ్ళు. మా ఫాదర్ దగ్గర టిప్స్ తీసుకోవడానికి అలా వచ్చేవాళ్ళు. పీడియాట్రిక్స్లో మీరు ఫ్రీక్వెంట్గా చూసే కంప్లైంట్స్ ఏంటి? నార్మల్గా తరచుగా ఎప్పుడు జలుబు, దగ్గు, ఫీవర్ ఈ సిమ్టమ్స్తోనే ఎక్కువగా వస్తుంటారు. 90% వాళ్ళే జలుబు, దగ్గు, జ్వరం. ఇన్ఫెక్షన్స్లో తీసుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా పీడియాట్రిక్స్లో జలుబు చాలా చోట్ల వైరల్లే కారణం. దానికి ఏంటంటే ఒక 1-2 days వెయిట్ చేసిన దాని తగ్గిపోతుంది. కొన్ని వైరల్స్ ఏంటంటే కొన్ని రెస్పాండ్ అవ్వవు. దే డెఫినెట్లీ నీడ్ ట్రీట్మెంట్. అంతే.
సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు బేబీ లిటరల్ బార్న్ బేబీ 0 డే అంటే డే 1 నుంచి తీసుకుంటే ఇప్పుడు మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లిపాలు కాకుండా వాటర్ అసలు ఇవ్వచ్చా? యాక్చువల్లీ WHO బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ చేస్తుంది. దాంట్లో ఏమైతే అంటే ప్రమోషన్ చేయడానికి పక్కన పెడితే నేచర్ కదా ఫస్ట్. ఇప్పుడు మన ఫ్యూచర్ జనరేషన్స్, మన ఓల్డ్ జనరేషన్, ప్రజెంట్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే మన ఓల్డర్ జనరేషన్ వాళ్ళు ఎందుకు స్ట్రాంగ్ ఉన్నారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే వాళ్ళందరూ తల్లిపాలు మాత్రమే తాగారు. మనం వేరే వేరే డబ్బా ఇయర్స్ కూడా ఎక్కువనే తాగారు. నంబర్ ఆఫ్ అంటే సంవత్సరాలు కూడా ఎక్కువనే తాగారు. కొంత 5 years పేరెంట్స్ చెప్తుంటారు కదా 5 years 6 years అదే డబ్బా పాలు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది ఉండదు పిల్లలకి. తల్లిపాలలో అన్ని యాంటీబాడీస్ వస్తాయి కాబట్టి వాళ్ళు తల్లిపాలు తాగిన పిల్లలు వేరే పిల్లలతో కంపేర్ చేస్తే తల్లిపాలు తాగిన పిల్లలకి ఎక్కువ స్ట్రాంగ్ ఉంటారు. అండ్ ఐక్య శాతం కూడా తల్లిపాలు తాగిన పిల్లలకి ఎక్కువ ఉంటుంది. తెలివిగల ఐక్య శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ స్టడీస్. యాక్చువల్లీ WHO అండ్ మన పీడియాట్రిక్స్ అన్ని దాంట్లో క్లాసిఫికేషన్ ఉంటాయి. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని ఉంటుంది. అంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఫస్ట్ 6 months మాత్రం ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. నీళ్లు కూడా ఇవ్వకూడదు. అది ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చలికాలం కానీ ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఎందుకు అంటే తల్లిపాలలో 2 రకాలు ఉంటాయి, ఫోర్ మిల్క్, హైండ్ మిల్క్ అని. ఫోర్ మిల్క్ ఏమో ఒక బేబీ యొక్క దాహాన్ని తీరుస్తుంది, హైండ్ మిల్క్ ఏమో బేబీ యొక్క ఆకలిని తీరుస్తుంది. ఓకే. సో 2 types ఉంటాయి. దాంట్లోనే ఫోర్ మిల్క్, హైండ్ మిల్క్. ఒక తల్లి తన బేబీకి 15 నిమిషాలు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంది అంటే ఫస్ట్ 5 minutes వచ్చి ఫోర్ మిల్క్, అది దాహాన్ని తీరుస్తుంది. హైండ్ మిల్క్ ఏమో నెక్స్ట్ 10 minutesలో నెక్స్ట్ 10 నిమిషాలు వస్తుంది, అదేమో ఆకలిని తీరుస్తుంది. సో ఫస్ట్లో వాటర్ క్వాంటిటీ వస్తుంది, తర్వాత ఫ్యాట్స్ అండ్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. సో నేను చాలామందికి చెప్తుంటాను ఫస్ట్ 6 months ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తర్వాత తల్లిపాలు ఎన్ని రోజుల వరకు ఇవ్వాలి? 2 సంవత్సరాల వరకు ఇవ్వాలి. ఎందుకు 2 సంవత్సరాల వరకు ఇవ్వాలి అంటే మన బ్రెయిన్ గ్రోత్, ఒక పిల్లోడ్ బ్రెయిన్ మన అడల్ట్ సైజ్ రావడానికి 2 years పడుతుంది. ఆ 2 years బ్రెయిన్ గ్రోత్ కావాలంటే ఓన్లీ తల్లిపాలతోనే సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు 2 years అడల్ట్ సైజ్ అంటే ఇప్పుడు మన బ్రెయిన్ సైజ్, మన అడల్ట్ సైజ్ రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. పిల్లోడ్ 2 సంవత్సరాలు ఉన్నప్పుడు బ్రెయిన్ సైజ్ ఎంత ఉంటుంది, మనకి ఇప్పుడు ఎంత బ్రెయిన్ సైజ్ ఉంటుందో ఆ సైజ్ రావడానికి 2 years పడుతుంది. ఓకే, 2 years ఫర్ ఫామ్ అయిన బ్రెయిన్ లైఫ్ టైం అంతే. అంతే, బ్రెయిన్ గ్రోత్ అన్నమాట. అదే సైజ్ బ్రెయిన్ గ్రోత్కి 2 years పడుతుంది. ఆ 2 years తల్లిపాలు ఇస్తే బ్రెయిన్ గ్రోత్ అనేది సరిగ్గా ఉంటుంది. దాంట్లో బ్రెయిన్ గ్రోత్ కావడానికి DHA అని ఉంటుంది. ఆ DHA ఓన్లీ తల్లిపాలలోనే ఉంటుంది. మరి పౌడర్స్ వీటిపైన DHA అని అది DHA ఎక్స్ట్రాక్ట్స్ అంతే. DHA వాళ్ళు ఎంతవరకు DHA ఉంటుందని మనకు తెలియదు అంతే. కొన్ని ఉంటాయి, స్టడీస్ ఉంటాయి, DHA ఉంటుంది కానీ తల్లిపాలలో ఉన్న DHA దాంట్లో ఉండదు, అంత పర్సెంటేజ్ ఉండదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు 2 years వరకు అవుతుంది. 2 years ఇప్పుడు ఫస్ట్ 6 months అయితే మదర్స్ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ అంతే. నథింగ్ కెన్ రిప్లేస్ ఇట్, అండ్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దట్. ఇంకొకటి వాటర్ కూడా తాపకూడదు. అదైతే ఫిక్స్ థంబ్ రూల్ అంతే. 6 months తర్వాత తల్లిపాలతో పాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్ అని ఉంటుంది. కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఇన్ ద సెన్స్ ఉగ్గు వాటిలో ఉంటాయి. ఉగ్గుతో పాటు అంటే తల్లిపాలు 6 months ఎందుకే యూజ్ చేస్తామంటే ఆ తల్లిపాలు క్వాంటిటీ అనేది మన గ్రోత్కి 6 months మాత్రమే హెల్ప్ అవుతుంది. తర్వాత దాంతో పాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఇస్తాం. కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే మన భాషలో ఉగ్గు అంటున్నాం. ఫస్ట్ దాన్ని లిక్విడ్ ఫుడ్ ఉంది కదా, లిక్విడ్ కాస్త కొంచెం సెమీ సాలిడ్ నుంచి సాలిడ్. ఈ లిక్విడ్కి సాలిడ్కి మధ్యలో ఉండేది సెమీ సాలిడ్, అది బ్రిడ్జ్ అనమాట. దాన్ని కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం. ఆ 6 months నుంచి 2 years వరకు ఇస్తాం. ఓకే. ఇది సెమీ సాలిడ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు ఉగ్గు ఇట్లాంటి ఫుడ్స్ ఏ ఏజ్ వరకు కంటిన్యూషన్ ఉంటుంది? లైక్ టీతింగ్ వచ్చే వరకా లేదంటే 1 year వరకా? అంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఓకే.
ఎయిట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. ఓకే, 8 టైప్స్. 8 టైప్స్. ఓకే. 8 టైప్స్ అంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్లో ఎయిట్ ఫుడ్స్ ఉంటాయి, 8 మెయిన్ ఫుడ్స్. ఫస్ట్ ఈస్ బ్రెస్ట్ మిల్క్, అది డిక్టమ్. కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఇచ్చినా కూడా మీరు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి, కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ బ్రెస్ట్ మిల్క్ తర్వాత మోనోసెరల్స్. మోనోసెరల్స్ అంటే సెరల్ అంటే లైక్ బియ్యం, అది మోనోసెరల్. నెక్స్ట్ మల్టీసెరల్. మల్టీసెరల్ అంటే బియ్యంతో పాటు కొన్ని పప్పు దినుసులు. నెక్స్ట్ ఎగ్ తర్వాత మీట్. ఓకే. మీట్ తర్వాత వెజిటేబుల్స్. ఓకే. వెజిటేబుల్స్ తర్వాత ఫ్రూట్స్. మన కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ ఫ్యాట్. అలా మామూలుగా ఇప్పుడు మీరు డిస్టర్బ్ చేసిన ఎగ్ తీసుకుంటే ఫ్యాట్ అండ్ ప్రోటీన్, మీట్ తీసుకుంటే ప్రోటీన్. అంటే ఇప్పుడు సోర్స్ అంటే సెరల్స్ లో ఓన్లీ కార్బోహైడ్రేట్. yes, సెరల్స్ అండ్ పల్సెస్ లో కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. నెక్స్ట్ ఈ ఎగ్ తర్వాత మీట్ లో కూడా ప్రోటీన్స్. తర్వాత ఫైబర్స్ వెజిటేబుల్స్ తర్వాత ఫ్రూట్స్ కమ్స్ టు నెక్స్ట్ షుగర్స్ అవన్నీ. అంటే ఫ్రూట్స్ లో షుగర్స్ నేను చెప్తాను. ఫ్రూట్స్ మన వాళ్ళు కామన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్టే ఫ్రూట్స్ పెట్టేస్తారు. ఫ్రూట్స్ పెట్టడం వల్ల పిల్లలకి ఏమవుతుందంటే తీపి అనేది అలవాటు అవుతుంది. తీపి అనేది అలవాటు కావడం వల్ల వాళ్ళు తీపికి అలవాటు పడిపోయి వేరేది ఏం తీసుకోలేము. సో దానివల్ల ఫ్రూట్స్ అనేది ఎప్పుడు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయొద్దు. ఫ్రూట్ ఈస్ టు బి లాస్ట్ టు బి ఇంట్రడ్యూస్డ్. అంతే, ఫ్రూట్ లాస్ట్కి ఇంట్రడ్యూస్ చేయాలి. నెక్స్ట్ ఫ్రూట్ లాస్ట్కి పెడతాం కదా, అండ్ చాలామంది అడుగుతుంటారు మా బేబీకి ఉగ్గులో సాల్ట్ వేయొచ్చా సార్? సాల్ట్ షుగర్ 2 years వరకు అవాయిడ్ చేయాలి. యాడెడ్ సాల్ట్ యాడెడ్ షుగర్ 2 years వరకు అవాయిడ్ చేస్తే బెటర్. అంతే. ఈ యాడెడ్ సాల్ట్ యాడెడ్ షుగర్స్ ముందే ఇంట్రడ్యూస్ చేస్తే ఫ్యూచర్లో రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ ఆర్ మోర్ ఇన్ ద చిల్డ్రన్. సో దట్స్ వై వి అవాయిడ్ షుగర్స్ అండ్ సాల్ట్ ఇన్ ద బేబీస్ until 2 years. It's the best advice. You should not add. అంతే. ఇప్పుడు ఇంకా దీని కంటిన్యూషన్ ఏమన్నా ఈ 8 ఫుడ్స్ ఇక్కడ అయినాయా, ఇంకేమన్నా ఉందా అంటున్నా. అంటే నేను అడగాల్సినవి ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ వరకేనా? ఇంకా మోస్ట్ కామన్ చాలా మంది ఏమంటారు అంటే మా బాబు మా పాప ఉగ్గు తినట్లేదు సార్. మన పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒకసారి పెడతారు బేబీకి, ఒకసారి పెట్టగానే బేబీ తినట్లేదు సార్ అని అంటారు. అది కాదు, ఒక ఫుడ్ బేబీకి అలవాటు కావడానికి 8 times పట్టు. 8 times ఒక ఫుడ్ ట్రై చేస్తే లాస్ట్ తినకపోతే ఆ ఫుడ్ పడట్లేదు అని అర్థం. అంతే. 8 times ట్రై చేశాక బాబు తినకపోతే బాబు తినట్లేదు అని చెప్పాలి. కానీ చాలా ఫస్ట్ టైంలో సెకండ్ టైంలో 8 times అది ఇన్ జనరల్ ఇవన్నీ నేను ఎక్కడో చదివాను. ఇవన్నీ ఐఐటి బాంబే వాళ్ళు కాంప్లిమెంటరీ ఫీడింగ్ పైన రీసెర్చ్ చేసి నేను చూసి చెప్తున్నాను. రీసెర్చ్ బేస్డ్. అంతే. ఓకే సార్, ఇప్పుడు మీరు ఫ్యూచర్ అంటే ప్రజెంట్ తీసుకుంటే ఇప్పుడు నార్మల్గా ఇన్ఫెక్షన్స్ ఆబ్వియస్లీ వస్తుంటాయి, పోతుంటాయి. మెయిన్లీ లైఫ్ స్టైల్ అంటే ఈవెన్ చిన్నపిల్లలు అంటే ఈవెన్ పీడియాట్రిక్ అంటే కిడ్స్ టాడ్లర్స్ ఇప్పుడు 2 years అండర్ 2 yearsలో తీసుకున్నాం. మీరు అన్నట్టు ఇప్పుడు చాక్లెట్స్ ఇంట్రడ్యూస్ చేయడము, బిస్కెట్స్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఓవర్ ప్రాసెస్ ఏంటి, కంప్లీట్లీ కెమికల్ బేస్డ్ ఫుడ్ అనుకున్నాం ప్రజెంట్. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ కాబట్టి అది రాంగ్ అని అందరికీ తెలుసు. అంటే లిటరల్లీ పేరెంట్స్ కూడా తెలుసు. కానీ ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటారు ఇప్పుడు అని మదరే డిపెండ్ చేస్తారు. ఫస్ట్ మదర్ ఆఫ్ ఫాదర్ ఎవరో ఒక స్పాయిలింగ్ ఎక్కడ. అసలు గుడ్ హ్యాబిట్స్ అనేది నేర్చుకునేది అనేది పేరెంట్స్ నుంచి. పేరెంట్స్ గుడ్ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటే చైల్డ్ కూడా హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్. పేరెంట్సే వాళ్ళు స్వీట్స్ కానీ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తే ఆబ్వియస్లీ స్వీట్ క్రేవింగ్స్ పేరెంట్స్కి ఉన్నప్పుడు పిల్లలకి ఎందుకు ఉండవు, పిల్లలకి కూడా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఈవెన్ పీడియాట్రిక్ డయాబెటీస్ అనేది ఎక్కువైపోయింది అనేది కూడా వస్తుంది. అంటే డయాబెటీస్ 2 types ఉంటాయి. ఒకటి ఇన్సులిన్ డిపెండెంట్, ఇంకోటి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. టైప్ 1 అండ్ టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 కామన్గా వచ్చేది చిన్నపిల్లలు. టైప్ 2 అడల్ట్స్లో వస్తుంది. కానీ టైప్ 1 కేసెస్ ఈ మధ్య చాలా చూస్తున్నాం. అదే చాలా చూస్తున్నాం. ఎందుకంటే
లైఫ్ స్టైల్ చేంజెస్, ఆబ్వియస్లీ మదర్ జెనెటిక్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎట్లున్నారు అన్ని ఎవ్రీథింగ్స్ మ్యాటర్స్. ఎవ్రీథింగ్ మ్యాటర్స్. యాక్చువల్గా సార్ ఆన్ రికార్డ్ ఇది చెప్తున్నాను, ఎందుకంటే హర్నాథ్ సార్ యాజ్ జనరల్ ఫిజిషియన్ మనకు తెలుసు కదా, ఆయన పోడ్కాస్ట్లో లిటరల్ లైఫ్ స్టైల్ తీసుకుంటే ఆయన ఒక సైకిల్ చెప్పేసారు. ప్రీ ప్రెగ్నెన్సీ కాదు, లిటరల్ మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటున్నాము అన్నప్పుడు హెల్త్ చెకప్ దగ్గరికి వెళ్ళి తీసుకొని ప్రీ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ 1 year మళ్ళీ ఫిట్ అండ్ టోన్ మదర్ అయితేనే వాళ్ళ పిల్లలు అంత హెల్తీగా ఉంటారు అని చెప్పేసి లిటరల్గా చెప్పారు అనమాట. పేరెంట్స్ ఎంత ఇదిగా ఉంటే ఇప్పుడు మీరు అన్నట్టు పిల్లలు కూడా వాళ్ళ లైఫ్ సైకిల్ అట్లా కంటిన్యూ అవుతుంది అని చెప్పి. వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటే వాళ్ళంత యాక్టివ్గా ఉంటారు, వీళ్ళు ఎంత హెల్తీగా ఉంటే వాళ్ళంత హెల్తీగా ఉంటారు అని చెప్పేసి అన్నారు. సో ఇట్స్ ఫ్యాక్ట్. అక్కడ అడల్ట్స్ లో మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు ఈవెన్ పిల్లలలో ఇప్పుడు బ్యాడ్ అని తెలుసు, తినొద్దు అని తెలుసు, కానీ పేరెంట్స్ ఐదర్ ఎవరో ఒకరు ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటారు అని చెప్పేసి ఇస్తారు. అసలు అది జస్టిఫైబుల్ కాదని తెలిసినా కానీ అడుగుతున్నాను. యాక్చువల్లీ జంక్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ రోజు తినడం వేరు, మంచిగా తినడం వేరు. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఒకరిని చూసి ఒకరు, అండ్ టీవీ యాడ్స్, ఇవన్నీ సోషల్ మీడియా, ఇవన్నీ వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇది తినాలి. మీరు చూస్తారు ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ బ్లాగ్సే ఎక్కువ ఉంటున్నాయి. ఫుడ్ బ్లాగ్సే ఎక్కువ ఉంటున్నాయి, యూస్ఫుల్ కన్నా అన్యూస్ఫుల్లే. సో అండ్ పేరెంట్స్ ఎప్పుడైతే హెల్తీగా తినడం అలవాటు చేస్తారో, అంటే 2 weeks ఒకసారి మనం బయటికి వెళ్ళడం, అట్లాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే పిల్లలకు కూడా హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ వస్తాయి. దానివల్లనే పేరెంట్స్ సరిగ్గా లేదు ఇది తినొద్దు, ఇది గుడ్, ఇది బ్యాడ్ అని చెప్తే కనుక పిల్లలకి అదే అలవాటు అయిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఇప్పుడు స్నాక్స్ బ్రేక్ అని ఒకటి ఇస్తారు. స్నాక్స్ బ్రేక్లో పక్కనోడు ఏం తెచ్చుకున్నాడో చూసి వీడి ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు. మా ఫ్రెండ్ పలానా తెచ్చుకున్నాడు, పలానా ఫుడ్ తెచ్చుకున్నాడు, నేను కూడా అదే కావాలి. వాడు చిప్స్ తెచ్చుకున్నాడు, నేను చిప్స్ తెచ్చుకున్నాను. ఇవన్నీ ఎక్కడ మనం రూట్ లెవెల్లో మనం దీన్ని ట్రీట్ చేయాలి. ఇప్పుడు పేరెంట్స్, స్కూల్స్లో టీచర్స్ పేరెంట్స్కి గైడ్ చేయాలి. స్నాక్స్ బ్రేక్లో ఇది మీరు పంపించకూడదు, చిప్స్ పంపించకూడదు, ఇలాంటి ఫుడ్స్ పంపించకూడదు అంటే పిల్లలకి అక్కడనే మనం ఒక ప్రివెంట్ చేస్తున్నాం కదా. అది ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. సో చిప్స్ అన్నందుకు అడుగుతున్నాను. యాక్చువల్లీ చిప్స్ ఆర్ గుడ్, బ్యాడ్? ఇట్స్ బ్యాడ్. సో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ అని మనకు ఐఏపీ అని ఉంటుంది. ఓకే. వాళ్ళు జంక్ ఫుడ్ పైన ఒక ఆర్టికల్ చేశారు. వాళ్ళు ఇన్ ద సెన్స్ జంక్, మనకు తెలిసిన జంక్ స్పెల్లింగ్ ఏంటి? JUNK. కానీ వాళ్ళు ఒక అబ్రివేషన్ ఇచ్చారు, JUNCS. జంక్స్. J is junk food, U is ultra processed food, like ready to eat food, ultra processed food, packed food. N is nutritionally inappropriate food. Nutritionally inappropriate food. Like మనం ఇప్పుడైతే కార్బోహైడ్రేట్ 65%, ఫ్యాట్స్ 15%, ప్రోటీన్స్ 20 to 25% తీసుకుంటాం కదా. అలా ఉండకుండా న్యూట్రిషనల్లీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ, ప్రోటీన్ కంటెంట్ 0, ఫైబర్ కంటెంట్ 0, అలా న్యూట్రిషనల్లీ అప్రోప్రియేట్ ఫుడ్స్. అండ్ C is carbonated drinks. కార్బోనేటెడ్ డ్రింక్స్ మీకు తెలుసు, పిల్లలు కార్బోనేటెడ్ డ్రింక్స్ మాటలు రాకముందే థమ్స్ అప్ అడుగుతారు. S is sugars. షుగర్స్ ఎక్కువ ఏ ఫుడ్లో చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇవి రెండు షుగర్స్, ఇవన్నీ జంక్స్. ఇవన్నీ అవాయిడ్ చేయడమే మన హెల్దీ చైల్డ్ కావాలంటే ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో పేరెంట్స్కి మనం ఎడ్యుకేట్ చేయాలి. మా ఐఏపీ గైడ్లైన్స్ ప్రకారం అవి రిలీజ్ చేసి మా పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయడానికి అది అలా ప్రతి ఓపీ క్యాబిన్లో కానీ ప్రతి డాక్టర్ విజిట్లో ఎడ్యుకేట్ చేయమని వాళ్ళు అలా రిలీజ్ చేశారు, ఈ ఫుడ్స్ ఇవ్వకూడదు అని. సో మేము వస్తున్నప్పుడు, సార్ మా పిల్లోడు రైస్ తప్ప అన్నీ తింటున్నాడు. ఎందుకు తింటున్నాడు? మీరు మనీ ఇస్తేనే కదా వాడు షాప్కి వెళ్ళేది, మీరు మనీ ఇవ్వకపోతే లేదు. షాప్కి అంతకంటే చిన్న పిల్లలు, ఇప్పుడు 2 years పిల్లలు అయినా సరే వెళ్తే వాళ్ళకి కావాలి అంటే కావాలి, అంతకన్నా ఇచ్చేసారు. అది ఫస్ట్ టైం ఏడుస్తాడు, సెకండ్ టైం ఏడుస్తాడు, థర్డ్ టైం ఏడుస్తాడు మీరు కొని ఇవ్వకుంటే. 4th టైం నుంచి వాడికి అలవాటు అవుతుంది, అడగడు. సో ఫస్ట్ టైమే అడిగిందల్లా ఇచ్చేయకూడదు పిల్లలకి, స్టబర్న్ తయారవుతారు. స్టబర్న్ ఉండకూడదు అంటే
వాళ్ళు అన్నీ ఇచ్చినవన్నీ అడిగినవన్నీ ఇచ్చినారు అనుకోండి, వాళ్ళు మా పేరెంట్స్ ఏది అడిగినా ఇస్తారు అనే లెవెల్కి వెళ్ళిపోతారు. సో ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేది పేరెంట్స్ చేతిలోనే ఉంది. ఏడొస్తే ఆమె ఇచ్చేస్తాడు అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఏ క్రై ఈజ్ ఎ డిఫెన్స్ మోడ్ అంతే. బ్లాక్ మెయిల్ కైండ్ ఆఫ్ కరిగిపోతాం కదా. అంటే వాళ్ళు కూడా చాలా షార్ప్ ఉంటారు సార్ పిల్లలు కూడా. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తీసుకోగలుగుతారు. అందుకే ఇట్లా మ్యానిపులేట్ చేసేస్తారు. మదర్ అయినా సరే ఫాదర్ అయినా ఎవరు సాఫ్ట్ కార్నరో వాళ్ళ దగ్గర. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ దిస్ జంక్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్, ఇన్ఫ్లుయెన్స్. ఈవెన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చిన్నపిల్లలలో కనిపిస్తున్నా, లైక్ ఈ అకానితోస్ సంథింగ్ అంటారు కదా, నెక్ బ్లాక్ అని. ఇది రీసెంట్ గా ప్రివలెంట్ గా చూస్తున్నాను, మైసెల్ఫ్ ఏ విట్నెస్. దాన్ని కొందరు ఏమనుకుంటున్నారు అని అంటే సరిగ్గా స్నానం చేయించకను, లేకపోతే ఏదో మైలా ఇదైందేమో ఇది అనుకుంటున్నారు. ఫ్యాక్ట్ మీరు చెప్పండి. అకాంథసిస్ నైగ్రాన్స్ అనేది నార్మల్గా ఇట్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్కిన్ కండిషన్. చాలామంది తరచుగా వస్తూ ఉంటారు అండ్ ఫీమేల్స్లో ఎక్కువ చూస్తుంటాము. ఇదేంటంటే మనము ఇది చూసే ముందు ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒకటి కనుక్కోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా డయాబెటీస్ ఉందా, ఎర్లీ డయాబెటీస్. ఫ్యామిలీ హిస్టరీలో ఎర్లీ డయాబెటీస్ ఉంది అంటే పిల్లలకు కూడా ఎర్లీ ఛాన్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంది. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే వన్స్ ఇన్ అ వైల్ మనం న్యూట్రిషన్ హెల్త్ చెకప్స్ చేస్తూ ఉండాలి పిల్లలకి. అండ్ చాలామంది మేము తరచుగా ఏం చూస్తామంటే వార్డులో చాలామంది 7, 7, 8 హిమోగ్లోబిన్తో ఉంటారు పిల్లలు. 7, 8 హిమోగ్లోబిన్తో ఎందుకు ఉంటారు అంటే మనం సరిగ్గా సరైన టైంలో మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఏమవుతుందంటే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. చాలామంది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ మనం అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉందనగానే మనం ఆ టైంలో యాక్షన్ తీసుకొని మెడికేషన్స్ కానీ అలా వాడినప్పుడు అది మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. లేదు అక్కడే నెగ్లెక్ట్ చేసామనుకోండి అది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వరకు వెళ్తుంది. ఒక 100 మంది పిల్లలు తీసుకుంటే ఈ మధ్య అయితే 70 నుంచి 80 మంది పిల్లలకి హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా తక్కువనే ఉంటున్నాయి. 5, 6 సివియారిటీ అసలు చాలా సివియారిటీ. కానీ ఆ టైంలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ స్టేజ్ అది, కానీ మనసు ఒప్పదు మనకైనా కానీ ఎందుకు అలా అని కాదు, మనం సివియారిటీ బట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అందుకే ఒక కాషన్ ఇస్తాం, ఈ టైంలో నువ్వు ఐరన్ డ్రాప్స్ కానీ సిరప్ కానీ వేయలేదు అంటే అది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కి వెళ్తుంది. ఎనీవే పేరెంట్స్ ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కి విల్లింగ్ ఉండరు. సో ఆ టైంలో వాళ్ళు భయపడి సిరప్ వేయడము అప్పుడు స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వడం అప్పుడు స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు ఏముండదు. అండ్ చాలామంది ఏం చేస్తారంటే అసలు కర్రీస్ ఏమీ ఇవ్వరు, ఓన్లీ కారం అయితే మా బాబు కారం అయితే పప్పు ఉప్పు అంతే. అసలు ఏ వెజిటేబుల్స్ ఇవ్వాలి, ఎగ్ ఎలా ఇవ్వాలి. సరే మా బాబు ఎగ్ తినడు సార్, ఎందుకు తినడు? నువ్వు ఒక్కసారి పెట్టి తినకపోతే తినడు. 8 times తమ్ముడు ఉంది కదా, ఇప్పుడు 8 times ట్రై చేయాలంటే. అండ్ చాలామంది అడుగుతుంటారు, సార్ బాబుకి ఎగ్ వైట్ పెట్టాలా ఎల్లో పెట్టాలా సార్ అంటే, కాదమ్మా చిన్నపిల్లలకి ఒక ఎగ్ తీసుకుంటే 60 grams ఉంటుంది. 60 grams ఉంటుంది, ప్రోటీన్ 6 grams వస్తుంది, 60 kilocalories వస్తాయి. ఇవన్నీ ఒక డిక్టమ్ ఉంటుంది. నువ్వు ఓన్లీ బాబు నేను జిమ్కి వెళ్ళట్లు పంపించట్లేదు కదా, ఓన్లీ వైట్ వేయడానికి అన్ని క్యాలరీ రిస్ట్రిక్షన్ లేకపోతే వెయిట్ లాస్ కాదు కదా, ఓన్లీ వైట్ ఇవ్వాలా ఎల్లో ఇవ్వాలా అని చాలా కామన్ గా అడుగుతుంటాను. అది కాదు, మనం ఇవ్వాల్సింది హోల్ ఎగ్ ఇవ్వాలి. బాయిల్డ్ ఎగ్ ఈస్ ప్రిఫరబుల్ దాన్ ఆమ్లెట్. బట్ వాళ్ళకి ఆమ్లెట్ టేస్టీ ఉంటుంది కాబట్టి ఆమ్లెట్ తింటారు. ఆమ్లెట్ అని కాదు, ఇప్పుడు ఏం సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఎస్, అసలు బాయిల్డ్ ఎగ్ తినట్లేదు అంటే నువ్వు అప్పుడు ఆమ్లెట్కి వెళ్ళొచ్చు. అది సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. బాయిల్డ్ ఎగ్ తినకపోతే ఆమ్లెట్ మాత్రం ఇవ్వచ్చు. ఇఫ్ హీ ఈజ్ ఈటింగ్ నాన్ వెజ్ ఈజ్ గుడ్.
యా డెఫినెట్లీ హెల్త్ పరంగా అయితే ఇట్స్ వెరీ గుడ్ అంతే. సార్ ఏ ఇయర్ నుండి నాన్ వెజ్ ఇవ్వచ్చు అంటే ఏజ్? అదే నేను చెప్పే ఆన్సర్కి చాలా మంది షాక్ అవుతారు. కాంప్లిమెంటరీ ఫీడింగ్ 6 to 8 months. 8 months అంటే నాన్ వెజ్ స్టార్ట్ చేయాలి. దే కెన్ డైజెస్ట్. డైజెషన్ అంటే మీరు ఇచ్చే నాన్ వెజ్ లో యూ కాంట్ యాడ్, అంటే మీరు ఉప్పు కారం అలా యాడ్ చేయకుండా స్మాష్డ్ అండ్ ఓవర్ కుక్డ్ మీట్ కెన్ బి గివెన్. ఇదన్నీ నేను చెప్పింది కాదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఐఐటి బాంబే రీసెర్చ్ ఆన్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ లో వాళ్ళు చెప్పినది. అండ్ చాలా మంది నేను పేరెంట్స్ కి చెప్తుంటాను 8 months లో నాన్ వెజ్ ఇచ్చారు వాళ్ళకి అరుగుతుంది కాబట్టి వాళ్ళు రీసెర్చ్ చేశారు కాబట్టి వాళ్ళు గైడ్లైన్స్ అంటే రీసెర్చ్ చేశారంటే కొన్ని వందల మంది పని కొన్ని వేల మంది పని చేస్తుంటారు కదా. మనకి వేరే వెస్టర్న్ కంట్రీస్ కి అదే తేడా. వాళ్ళు 8 months 9 months లోనే నాన్ వెజ్ ఇస్తారు, స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్ పీరియడ్ లోనే వాళ్ళు మనము టాయ్స్ ఇస్తాం, వాళ్ళు డైరెక్ట్ మీట్ ఇస్తారు. నా దగ్గర ఫుడ్ సైకిల్ ఉంది, అది మీకు ఇవ్వమంటే నేను ఇస్తాను. షూర్ సార్, విల్ అప్లోడ్ ఇన్ డెఫినెట్గా. ఎందుకంటే దాని సాఫ్ట్ పీడిఎఫ్ లాగా చేసేసి ఇమేజ్ స్కాన్ చేసి ఇది మీరు చెప్పేటప్పుడు వచ్చేటట్టుగా చూస్తాం. ఒక 6 months కోర్స్ ఉంటుంది, న్యూట్రిషన్ కోర్స్. ఇవన్నీ వాటిలో టీచ్ చేస్తారు కాబట్టి అవన్నీ రీసెర్చ్ బేస్డ్ ఉంటాయి కాబట్టి మేము చెప్తాం. ఊరికేనే డైరెక్ట్ 6 months లో నాన్ వెజ్ పెట్టమంటే ఎవరికైనా పెట్టారు. ఈవెన్ మా ఇంట్లో కూడా మా పాపకి 8 months లో నాన్ వెజ్ పెడదాము అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు అరుగుతుందా అవన్నీ అడిగారు, కానీ మెల్లిమెల్లిగా మేము ఇంట్రడ్యూస్ చేసాం, తను బాగానే తింటుంది. ఓకే, ఇప్పుడు నాన్ వెజ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆబ్వియస్లీ హిమోగ్లోబిన్ కంటెంట్ కూడా మంచిగా, ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఐరన్ లివర్ రిచ్ ఇన్ ఆబ్వియస్లీ. ఇప్పుడు నార్మల్గా కొందరు పిల్లలు అంటే ఫ్రీక్వెంట్గా సిక్ అవుతుంటారు, అంటే కొందరికి మాటికి జలుబు రావచ్చు, అంటే ఏదైనా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ అని ఉంటే ఇప్పుడు దాంట్లో ఆబ్వియస్లీ ఇప్పుడు హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నది, ఇప్పుడు మనం అది డిస్కస్ చేస్తున్నాం కాబట్టి తక్కువ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వన్ ఆఫ్ ది రీజన్. ఇంకా నార్మల్గా ఈ ఇమ్యూన్ తక్కువ ఉండడానికి రీజన్స్ ఏమైనా ఉంటాయా? దెర్ ఆర్ 3 reasons. ఫస్ట్ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండడానికి చాలా 3 reasons ఉంటాయి. ఫస్ట్, చైల్డ్ బ్రెస్ట్ ఫెడా లేదా, ఓకే 6 months బ్రెస్ట్ ఫెడా లేదా, తల్లిపాలు తాగిందా లేదా. ఓకే, కొందరు తల్లులకు వేరే వేరే కారణాల వల్ల తల్లి పాలు రావడం లేదు. సో తల్లిపాలు తాగిన పిల్లలతో అంటే వేరే తల్లిపాలు తాగని పిల్లలు, తల్లిపాలు తాగిన పిల్లలు వాళ్ళిద్దరిలో స్టడీ చేస్తే తల్లిపాలు తాగిన పిల్లలకు చాలా తరచుగా ఇన్ఫెక్షన్స్ రాకపోవడము అండ్ దే ఆర్ హెల్తీ, వాళ్ళు హెల్తీగా ఉండడం, ఇవన్నీ మనం తల్లిపాలు తాగిన పిల్లల్లో మాత్రమే చూడగలుగుతున్నాం. ఒక 10 kids వచ్చారనుకోండి ఓపీకి, అందులో 7 to 8 kids తల్లిపాలు తాగిన వాళ్ళే ఉంటారు. అవి 1 to 2 people ఎవరైతే వాళ్ళు ప్రీటర్మ్ కానీ అంటే ముందు డేట్ కన్నా ముందు పుట్టడం కానీ, లో బర్త్ వెయిట్ పుట్టడం కానీ, వీళ్ళందరూ ఏంటంటే తల్లిపాలు తాగితే ఎక్కువ వెయిట్ అవ్వడం, ఎక్కువ వెయిట్ గెయిన్ తొందరగా అవ్వడం, వాళ్ళలో ఇమ్యూనిటీ కొంచెం బెటర్గా ఉండడం. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఏంటంటే అందరూ నార్మల్గా ఈ ఫుడ్ మిల్క్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు కదా, పౌడర్స్ వాడుతున్నారు కదా, బేబీ ఫార్ములా మిల్క్ వాడుతున్నారు కదా. ఒక ఫ్యాన్సీ నేమ్ ఉంది సార్, ఫార్ములా మిల్క్ కన్నా ఇప్పుడు చాలా చోట్లలో బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్స్ అని పెడుతున్నారు. ఇండియా వైడ్లో చాలా సెంటర్స్ ఉన్నాయి. ఈవెన్ మన సంగారెడ్డిలో కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ 2 months బ్యాక్ కలెక్టర్ వచ్చి ఓపెన్ చేశారు. మదర్స్ మిల్క్ బ్యాంక్, లైక్ మిల్క్ బ్యాంక్ ఏంటంటే దే విల్ ఎక్స్ట్రాక్ట్ మదర్స్ ఫ్రమ్ మిల్క్ అండ్ దే విల్ ప్రాసెస్ దట్. ఇట్లానే పాస్చరైజేషన్ అవన్నీ ఉంటాయి ఒక సర్టెన్ నీట్లో. కానీ మన సంగారెడ్డిలో ఓన్లీ యూనిట్ ఉంది, లైక్ ఎవరికైతే బ్రెస్ట్ మిల్క్ వచ్చిన వాళ్ళకి అక్కడ ఇస్తే అది వేరే పిల్లలకి, తల్లిపాలు రాని పిల్లలకి ఇస్తాం. సెకండ్ రీజన్ ఇమ్యూనిటీ తక్కువ ఉండడానికి వైటమిన్ డి లెవెల్స్. తల్లిపాలల్లో 2 విటమిన్స్ ఉండవు, అన్ని విటమిన్స్ ఉంటావు. ఒకటి విటమిన్ కే అండ్ ఒకటి విటమిన్ డి. సో విటమిన్ కే అనేది మనం పుట్టగానే ఇంజెక్షన్ ఇస్తాం, ప్రతి బేబీకి ఇస్తాం. అది 3 months వరకు రీస్టోర్, తను గట్ బ్యాక్టీరియా వల్ల రీస్టోర్ చేసి 3 months తర్వాత స్టోర్స్ తయారు చేసుకుంటుంది. అండ్ విటమిన్ డి అసలు చాలా
అంటే బ్రెస్ట్ మిల్క్లో విటమిన్ డి అనేది ఉండదు. సో మనం దాన్ని ఏం చేసామంటే ఐఐటి గైడ్ లైన్స్ ప్రకారం, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గైడ్ లైన్స్ ప్రకారం 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే విటమిన్ డి మనం బయట నుంచి ఇవ్వాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాప్స్. సో చాలా మంది ఏం చేస్తారంటే మల్టీవిటమిన్ డ్రాప్స్ ఇస్తారు. మల్టీవిటమిన్ డ్రాప్స్ కన్నా విటమిన్ డి ఫస్ట్ 1 year వరకు ఇవ్వాలి. 1 to 3 years వరకు 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇవ్వాలి. ఇవన్నీ గైడ్ లైన్స్. కానీ ఎవ్వరు 6 months వరకు, అసలు 6 months కాదు, 1 to 2 months వాడి వదిలేస్తారు. నేను అందుకే 2 months దాకా వదులు సార్. 1 month ఒక కోర్స్ కంప్లీట్ చేసే పేరెంట్స్ లేదు సార్. ఫ్యాక్ట్. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫార్మసీలో ఈవెన్ పారాసిటమాల్ డ్రాప్స్తో పాటు వైటమిన్ డి డ్రాప్స్ కూడా ఇస్తున్నారు. 1 year వరకు ప్రతి బేబీకి వైటమిన్ డి డ్రాప్స్ ఇస్తున్నారు. అండ్ చాలామంది ఏంటంటే వైటమిన్ డి ఎండలో తిరిగితే కన్వర్ట్ అవుతుంది కదా, ఎందుకు వైటమిన్ డి తిరుగుతాను. నువ్వు 0 to 1 year బేబీని నువ్వు ఎండలో తిప్పుతున్నావు, మీరే తిరగట్లేదు, ఇంకా బేబీని ఎక్కడ తిప్పుతున్నారు. వైటమిన్ డి ఈజ్ వన్ మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ immunodeficiency. Third factor is vaccines. And మన గవర్నమెంట్ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం అన్ని టాప్ మోస్ట్ వ్యాక్సిన్స్ అన్ని గవర్నమెంట్లోనే ప్రొడ్యూస్ చేస్తుంది. గవర్నమెంట్లోనే ఇస్తున్నారు, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు చెప్పాలంటే ఒక 6 weeks వ్యాక్సిన్ అంటే 45 రోజుల టీకా అంటారు కదా, బయట ప్రైవేట్లో తీసుకుంటే అది 10,000 ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది. ఆ వ్యాక్సిన్స్ కూడా తీసుకోవడానికి ఇష్టపడతలేదు జనాలు. వ్యాక్సిన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ప్రైవేట్లో చూపిస్తాం అది కాదు, ఆ గవర్నమెంట్ లో కూడా తీసుకోవట్లేదు. గవర్నమెంట్ లో ఫ్రీగా ఇస్తున్నా కూడా జనాలు తీసుకో. అదే అంటున్నా సార్, గవర్నమెంట్ లో తీసుకుంటే మా స్టేటస్ పడిపోతుంది. అక్కడ మేము ప్రైవేట్ లోనే కొంటాం, అది కాదు పైసలు. ప్రైవేట్ లో కొన్న వాళ్ళు కాదు, గవర్నమెంట్ లో ఫ్రీగా ఇస్తున్నా కూడా కొందరు జనాలు, ఊర్లో జనాలు తీసుకోవట్లేదు. అది అసలు వ్యాక్సిన్ తీసుకోవట్లేదు. కొనటోళ్ళు పక్కకు పెడితే అసలు వీళ్ళు మొత్తం తీసుకోవట్లేదు. ఇది డేంజర్ కదా. అందుకే ఇమ్యునైజేషన్ డ్రైవ్స్ అని. ఓకే, థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇమ్యునైజేషన్, వ్యాక్సిన్స్. సరే, ఇప్పుడు మన బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ సంగారెడ్డి ఎక్కడ ఉంది? గవర్నమెంట్లో. బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ లేదు, దాని యూనిట్ ఫస్ట్ కలెక్షన్ అయితే కావాలి కదా. ఇప్పుడు అది ఇక్కడ తెలియదు కదా మనకు. ఓన్లీ మిల్క్ బ్యాంక్ అనేది నీలఫర్లో మాత్రమే అంటే ఫస్ట్ ఇవ్వాలి కదా. అవన్నీ యూనిసెఫ్ అండ్ WHO వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఉంటుంది. ఓకే. అండ్ మనం మోస్ట్లీ ఎడ్యుకేట్ చేయాలి. కొందరి మదర్స్ని వీళ్ళు డొనేట్ చేయాలి అన్నా కానీ వీళ్ళకి సరిపోను కూడా ఉండాలి. నిజమే కదా. చాలా మంది మదర్స్ లో కంప్లైంట్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్. ఒక్కసారి పేరెంట్ స్ట్రెస్ అన్ని కాంట్రిబ్యూట్స్ అక్కడ. స్ట్రెస్ ఎందుకు పడుతున్నారు అంటే మా బేబీకి రాకపోతే ఎట్లా, బేబీకి రాకపోతే స్ట్రెస్ ఇస్ మోస్ట్ కామన్ ఫ్యాక్టర్. అది బ్రెస్ట్ మిల్క్ రాకపోవడానికి కారణం స్ట్రెస్. నాకు రావట్లేదు అంటే ఇంకా రాదు. రాదు. అందుకనే చాలా మంది మదర్స్ లో మేము ఏం చేస్తామంటే యాంటీనాటల్ అంటే ప్రెగ్నెన్సీ చెకప్స్ అప్పుడే మేము దాన్ని ప్రమోట్ చేస్తాం. బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ అనేది ప్రమోట్ చేస్తాం. దానికి 10 steps ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది. అది ఎవ్రీ యాంటీనాటల్ విజిట్లో దానికి సపరేట్ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు మదర్స్. సో మీరు 9 months నుంచి ఎడ్యుకేట్ అయ్యారనుకోండి, ఆ 9 months తర్వాత ఈజీగా బ్రెస్ట్ మిల్క్ వస్తుంది. అండ్ చాలా మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఫుడ్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ డెఫిషియన్సీ వస్తుంది. ఫస్ట్ పెద్ద అపోయింగ్ ఏమంటే ప్రెగ్నెన్సీలో లావ్ అయిపోయినాను, ఇమ్మీడియట్గా నేను బక్క అయిపోవాలి అని చెప్పేసి ఆ ఫీడింగ్ టైంలోనే వీళ్ళు క్యాలరీ కట్టింగ్ లో ఉంటారు, డెఫిసిట్ లో ఉంటారు. వాటర్ ఇంటేక్ ఉంటుంది. 5 liters వాటర్ తీసుకోవాలి, అది తీసుకోవాలి. సో మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ తీసుకోవాలి అనుకొని మన పెద్దవాళ్ళు చెప్తారు.
మటన్ నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, అది తీసుకోదు. ఎందుకు అంటే హీలింగ్, స్టిచెస్ హీలింగ్ అవ్వదు, సూచర్స్ హీలింగ్ అవ్వదు అవన్నీ చెప్తుంటారు. కానీ సూచర్స్ అసలు సంబంధం లేదు కదా. సూచర్ హీల్ కావాలంటే మీకు కావాల్సింది ప్రోటీన్. ప్రోటీన్ ఎక్కడ ఉంటుంది? నాన్ వెజ్లోనే ఉంటుంది. చాలా మందికి ఎక్కడైనా కానీ మేము ఫస్ట్ డేనే బ్రెస్ట్ మిల్క్, ఫస్ట్ వితిన్ హాఫ్ అన్ అవర్ బ్రెస్ట్ మిల్క్ ఇస్తే చాలా మంచిది. దాంట్లో ఫస్ట్ వచ్చేది కొలెస్ట్రాల్ అంటారు, ముర్రుపాలలో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల బేబీకి ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకని ముర్రుపాలు అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చిన ఒక బొట్టు 2 బొట్టు అయినా మేము ఇవ్వాలని చూస్తాం. ఓకే, ఇందాక మీరు బ్రేక్ అన్నప్పుడు ఇది చిన్నపిల్లలది అడుగుతున్నాం, పేరెంట్స్ ఇది చూసుకోవాలి హిస్టరీ అంటే హెరిడిటరీ ఉందా, ఏంది ఎర్లీ స్టేజెస్లో ఉందా లేదా అనేది. కానీ నాకు అస్సలు మీరు చెప్పలేరు. నెక్ డార్కెనింగ్ నెగ్లెక్ట్ చేయవచ్చా, లైట్ తీసుకోవచ్చా, నిజంగా సబ్బుతో రాయాల్సిందా లేకపోతే తీసుకోవాల్సిందా? అకాంథోసిస్ నైగ్రికన్స్ అనేది డార్క్ పిగ్మెంటేషన్ ఉంటుంది, బట్ ఎవ్రీ డార్క్ పిగ్మెంటేషన్ ఈస్ నాట్ అకాంథోసిస్ నైగ్రికన్స్. అంతే. ఓకే, ఎవ్రీ డార్క్ పిగ్మెంటేషన్ అది కాదు. కొన్ని హైపర్ పిగ్మెంటేషన్స్ ఉంటాయి, దానివల్ల కూడా అవుతుంటుంది. దీంతో పాటు బేబీ ఏమైనా చిల్డ్రన్ ఏమైనా లావ్ అవుతున్నారా, పిల్లలు ఏమైనా లావ్ అవుతున్నారా, ఊరికేనే లావ్ అవ్వడం, ఇవన్నీ కూడా చూసుకొని మనం యాక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్సులిన్, షుగర్ ఫుడ్స్ ఎక్కువ తింటుంటే అప్పుడు అండ్ డైట్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మధ్య మేము తరచుగా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే మా పిల్లోడి పళ్ళు పాడైనాయి. ఎందుకు? నో ప్రాపర్ బ్రషింగ్ అండ్ నో ప్రాపర్ డెంటల్ హైజీన్. ఎవ్రీ నైట్. ఇంకొకటి దీనికి తోడు చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ జంక్స్ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి అన్అవాయిడ్ ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళ పాల పళ్ళు అంటే బేబీ టీత్ అనేది ఆబ్వియస్లీ ఖరాబ్ అయిపోతుంది, క్యావిటీస్ వస్తాయి, అన్నీ వస్తాయి, ఆ స్టేజ్లోనే వస్తాయి. సీరియస్లీ సార్, ఇది కంప్లైంట్స్ చిన్న పిల్లలు చూస్తుంటాం, మనం నార్మల్గానే చూస్తాం. ఇప్పుడు వ్యాక్సినేషన్ అంటే ఇప్పుడు ఇందాక థర్డ్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సినేషన్స్ కూడా తీసుకోవట్లేదు, గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినా తీసుకోవట్లేదు. మరి గవర్నమెంట్ అన్ని వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేస్తుంది. యాక్చువల్లీ వ్యాక్సినేషన్ అనేది తల్లి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. తల్లి కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి, ఆ తల్లి ఆ వ్యాక్సిన్స్ తీసుకుంటే టీటీ అని సపోజ్ టీటీ తల్లికి 5th మంత్ ఉన్నప్పుడు 2 doses ఆఫ్ టీటీ ఇస్తాం. అది ఎందుకు? తల్లి ప్రొటెక్ట్ చేసి నెక్స్ట్ బేబీని కూడా ప్రొటెక్ట్ చేయగలుగుతాం. సో వ్యాక్సినేషన్ అనేది తల్లి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే, బేబీ లోపల ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ ఏంటంటే, గవర్నమెంట్లో ఇండియాలో మోస్ట్ కామన్ డిసీజెస్ ఏమున్నాయో, ఏదైతే వ్యాక్సిన్ ఇవ్వకపోతే నష్టం ఎక్కువ ఉంటుందో ఆ కామన్ డిసీజ్కి మాత్రమే వ్యాక్సిన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే వ్యాక్సిన్ గవర్నమెంట్ మోటో ఏంది? ప్రతి ఒక్క చైల్డ్ హెల్తీగా ఉండాలి. అందరికీ అన్ని వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేయాలంటే ఇండియాలో కొంచెం కష్టం, ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ, ఫండ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టం. కొన్ని వ్యాక్సిన్స్ మాత్రం మాకు 2 ఉంటాయి. నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్లో ఇస్తాం. ఇంకోటి ఐఏపీ వ్యాక్సిన్ షెడ్యూల్, ఐఏపీ అంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, అది ప్రైవేట్ సెక్టర్లో ఫాలో అవుతుంది. అందులో కొన్ని 2-3 వ్యాక్సిన్స్ మాత్రమే మిస్ అవుతుంది. నేషనల్లో మిస్ అయినవి మాత్రం ఇక్కడ మనం కవర్ చేస్తాం. దాంట్లో ఒకటి ఫ్లూ వ్యాక్సిన్ ఏంటంటే, మనకు తెలిసిన ఫ్లూ అంటే స్వైన్ ఫ్లూ, H1N1 స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ. మీకు స్వైన్ ఫ్లూ 2011-12 పాపులర్ అయింది ఫస్ట్ టైం. అది చాలా మంది అని చెప్పేసి ఫ్లూ వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, మనకి కోవిడ్ తెలుసు కదా, కోవిడ్లో వేరియంట్స్ తెలుసు కదా, ఒమిక్రాన్, ఇవన్నీ వేరియంట్స్, డెల్టా అవన్నీ, ఆల్ఫా, బీటా, ఒమిక్రాన్ ఇవన్నీ వేరియంట్స్. ఫ్లూలో కూడా వేరియంట్స్ ఉంటాయి. ఫ్లూ అనే వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ అవుతుంది, నార్థన్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్ అని వరల్డ్లో. సదర్న్ హెమిస్ఫియర్లో ఏ వేరియంట్స్ కామన్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ 2025, ఈ 2025లో 4 కామన్ వేరియంట్స్ ఏమున్నాయి, ఆ 4 కామన్ వేరియంట్స్తో వ్యాక్సిన్ ప్రిపేర్ చేస్తారు. ఆ ఇయర్కి
ఆ వ్యాక్సిన్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది 2025కి సపరేట్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ 2026కి సపరేట్ ఉంటుంది. ఫ్లూ అనేది ఫస్ట్ 5 years వరకు చాలా కామన్. ఆ ఫస్ట్ 5 years వరకు ఎవ్రీ యాన్యువల్ ఫస్ట్ డోస్ 6th month లో ఇస్తాము, సెకండ్ మంత్ 7th month లో ఇస్తాము. సో ఈ 6 months 7 months అండ్ ఎవ్రీ ఇయర్ 5 years వరకు ఇస్తాం ఈ ఫ్లూ వ్యాక్సిన్. ఈ ఫ్లూ వ్యాక్సిన్ అందరూ అంటే దాని కాస్ట్ అరౌండ్ 2500 ఉంటుంది. 2500 పెట్టి వ్యాక్సిన్ వేయించుకోవాలా అని అడుగుతారు. ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మా బాబుకు ఫ్లూ రాదా అని అడుగుతారు. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న చైల్డ్కి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న చైల్డ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరికి ఫ్లూ వస్తుంది. వీడేంటంటే వ్యాక్సిన్ తీసుకున్న చైల్డ్ ఓన్లీ సిరప్స్ వేసే తగ్గిపోయేలా ఉంటుంది. సెకండ్ చైల్డ్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోలేడు, వీడికి కూడా ఫ్లూ వస్తుంది. వీడేంటంటే ఐసీయూ అడ్మిషన్ దాకా వెళ్తుంది. ఇక మీకు అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, తర్వాత ఈ రోజుల్లో ఒకరోజు ఐసీయూ కాస్ట్ బెడ్ కాస్ట్ ఎంతనో మినిమం 9,000 అది మనం కామన్ చేయదు. ఒక్కొక్క హాస్పిటల్ బట్టి లేదు, నేను చేస్తాను ఆన్ రికార్డ్ చేస్తాను. మినిమం ఒక 2 అంటే ఏమంటారు టైర్ 2 టౌన్ లో కూడా సిటీ కూడా కాదు, టైర్ 2 టౌన్ అంటే టౌన్ కింద టౌన్ లోనే పర్ డే 9,000 8,000 చార్జ్ చేస్తుంది. అది చార్జెస్ నేను గవర్నమెంట్ సెక్టర్ లో వర్క్ చేస్తాను కాబట్టి నాకు చార్జెస్ మేమేంటంటే సార్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోకూడదు. మేము ఎట్లా ఎడ్యుకేట్ చేస్తామంటే మీ వన్ డే ఐసీయూ కాస్ట్ కాదు, అలా తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి డిసడ్వాంటేజెస్ ఏమి ఉంటావు అని చెప్తాం. ఫ్లూ ఒకటి, టైఫాయిడ్ ఒకటి, హెపటైటిస్ ఏ ఒకటి అండ్ వారిసెల్లా. వారిసెల్లా అంటే చికెన్ పాక్స్. ఈ 4 మాత్రమే బయట తీసుకుంటే చాలు. ఓకే, ఇవన్నీ గవర్నమెంట్ సెక్టార్లో ఉండవు. ఈ 4 వ్యాక్సిన్స్ తీసుకుంటేనే ప్రైవేట్ సెక్టార్లో తీసుకుంటే చాలు, మిగతా అన్ని గవర్నమెంట్లో వేసుకున్నా సరిపోతుంది. సో చికెన్ పాక్స్ కి కూడా వ్యాక్సిన్ ఉంది, వ్యాక్సిన్ ఉంది, చికెన్ పాక్స్ ఉంది. అండ్ చికెన్ పాక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి చికెన్ పాక్స్ వస్తే మళ్ళీ రాదు. ఓకే, సో ఒక్కసారి వచ్చిందంటే వాడు యాంటీబాడీస్ వచ్చేస్తాయి, వాడికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వచ్చిన తర్వాత ఇవ్వకూడదు అంటే అవసరం లేదు కాబట్టి ఇవ్వకూడదు. అంటే మినిమం ఏజ్ ఫర్ జాయినింగ్ ద స్కూల్ అడుగుతున్నాను. నువ్వు చైర్ నువ్వు కూడా మార్చేయమని చెప్పి చూస్తున్నా, నాకంటే ముందు అదే మాట్లాడుతుంది. ఇప్పుడు నార్మల్గా స్పీచ్ చిన్నపిల్లలు ఏ మంత్ నుండి స్టార్ట్ అవుతారు మాట్లాడటం, ఎప్పటి నుండి మాట్లాడతారు? దాంట్లో 6 monthsకి మోనోసిలబుల్స్ అంటారు, 9 monthsకి బైసిలబుల్స్ అంటారు. మోనోసిలబుల్స్ అంటే మా, నా, ఆ ఇవన్నీ మోనోసిలబుల్స్. బైసిలబుల్స్ అంటే నాన్న, అమ్మ ఇవన్నీ బైసిలబుల్స్. మోనోసిలబుల్స్ అనేది 6 months వరకు రావాలి, 9 months వరకు బైసిలబుల్స్ రావాలి. అండ్ 3 years స్పీచ్ ఒకవేళ డిలేడ్ స్పీచ్ ఉంది అంటే మీరు అన్నీ ఒకటి రూల్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ అంతా, నెక్స్ట్ పుట్టినప్పుడు బాబు ఏడ్చాడా లేదా, పుట్టినప్పుడు బాబు ఏడ్చాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ మినిట్ ఆఫ్ లైఫ్ అంటారు కదా, గోల్డెన్ మినిట్ ఆఫ్ లైఫ్ ఫస్ట్ 30 seconds లో బేబీ ఏడ్చిందా లేదా పుట్టగానే. దీనివల్ల బ్రెయిన్ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. మనం బయట చాలా కేసెస్ చూస్తుంటాము, వాళ్ళు స్పీచ్ డిలే ఉండడం, మాటలు రాకపోవడం కానీ, నడవలేకపోవడం కానీ, ఇవన్నీ సెరిబ్రల్ పాలసీ అంటారు. సెరిబ్రల్ పాలసీ అంటే ఆ టైంలో బ్రెయిన్కి డ్యామేజ్ అయింది, పుట్టగానే ఏడవకపోతే బ్రెయిన్కి ఆక్సిజన్ ఉండదు, ఆ టైంలో బ్రెయిన్ డ్యామేజ్ అయింది, అది అలాగే ఉండిపోతుంది, అది ఫ్యూచర్లో ఇంపాక్ట్ పడుతుంది. అందుకని ఫస్ట్లో పుట్టగానే ఏడ్చాడా లేదా, అందుకే వల్ల అనేది లంగ్స్ ఓపెన్ ఏడవడం వల్ల లంగ్స్ ఓపెన్ అవుతుంది, అప్పుడే బ్రీతింగ్ స్టార్ట్ అవుతుంది, దానికి బ్రెయిన్కి ఆక్సిజన్ ఉంది. సో బ్రెయిన్ ఎప్పుడైనా 4 minutes ఆక్సిజన్ అందలేదు అనుకోండి, బ్రెయిన్ డ్యామేజ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అందుకని 4 కదా 5 ఆగుదాం అంటే ఏముండదు, అప్పటికి. ఓకే, సరే ఇప్పుడు నార్మల్గా 9 monthsకి బై సిలబస్ వచ్చేసేయాలి. సపోజ్ ఫస్ట్ 1 year ఇది 2 years వరకు సెంటెన్స్ ఫార్మేషన్ సెంటెన్స్ అంటే 3 word సెంటెన్స్, 3 word సెంటెన్స్. 3 years 4 years వచ్చేసరికి ఒక బేబీ స్టోరీ చెప్పగలగాలి. ఓకే, 3 years 4 years వచ్చేసరికి 4 years కిడ్ మీరు చాలా మంది పేరెంట్స్ మా బాబు మాట్లాడట్లేదు అంటారు. వెయిట్ చేయండి, ప్రతిదీ స్పీచ్ డిలే కాదు.
ఫస్ట్ మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఫస్ట్ మీరు మాట్లాడండి, ఫోన్ ఇచ్చి మీరు అక్కడ కూర్చొని వస్తాను, నేను స్క్రీన్ టైంకి వస్తాను. మీరు ఇంటరాక్ట్ అవ్వండి. మీ పక్కన పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి, పార్క్కి తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళండి, కమ్యూనికేట్ అవుతే వాడు వెళ్తాడు. మీ తర్వాత 4 yearsకి మీరు వద్దన్నా వాడు మాట్లాడతాడు. అంతే. దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు. 4 years వరకు కూడా ఇట్స్ న్యాచురల్. 4 years వరకు అట్లీస్ట్ వాడు మాట్లాడాలి. మోనో సిలబస్, బై సిలబస్ అట్లీస్ట్ 1 year వరకు స్టోరీ చెప్పగలగాలి. 4 years వరకు అది నార్మల్ క్రైటీరియా. ఇప్పుడు 6 months కి అంటే మోనో సిలబస్ అనట్లేదు, 1 year బై సిలబస్ లేవు, ఒక 18 months వరకు బై సిలబస్ లేవు అంటే మాత్రం ఇంటర్ప్రెట్ చేయాలి. ఒకటి ఎవాల్యూట్ చేయాలి, ఎలిమినేట్ చేస్తూ పోవాలి అంతే. ఎందుకంటే మనం ఏమన్నా రాంగ్ చేస్తున్నాం, మన సైడ్ నుండి ఏమన్నా ఉందా, లేదా మెడికల్ గా ఏమన్నా ఉందా అనేది కూడా చూసుకోవాలి అంతే. ఆబ్వియస్లీ హియరింగ్ టెస్ట్ అయినా ఏదైనా హియరింగ్ టెస్ట్ అవన్నీ ఈ మధ్య ఏంటంటే న్యూ బోర్న్ స్క్రీనింగ్ అని ఉంటుంది. న్యూ బోర్న్ స్క్రీనింగ్ లో హియరింగ్ టెస్ట్, విజన్ టెస్ట్ వీ కెన్ వెయిట్. కానీ హియరింగ్ టెస్ట్ అనేది ప్రతి day 1 ఇట్ సెల్ఫ్ హియరింగ్ టెస్ట్ చేయించుకుంటే బెటర్. ఓకే. చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో day 1 రోజే చేస్తున్నారు. అది చిన్న సింపుల్ OAE అని ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకుంటే పాస్ ఆర్ ఫెయిల్. ఒకసారి ఫెయిల్ అని వస్తే, రెఫర్ అని వస్తే 3 months తర్వాత మళ్ళీ చేయించాలి. హియరింగ్ నార్మల్ ఉందా లేదనేది మన day 1 రోజే తెలిసిపోతుంది. హియరింగ్ లేదు అన్నా కానీ అది డైరెక్ట్ ఇయరా లేకపోతే బ్రెయినా, చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. మోస్ట్ కామన్ స్పీచ్ డిలే ఎందుకు వస్తుందంటే కొందరికి టంగ్ టై అంటారు. ఓకే. టంగ్ కింద అది ఫస్ట్ డేనే మనం చూడాలి. ఓకే. ఎగ్జామిన్ చేసినప్పుడు ఫస్ట్ డేనే ప్రతి పీడియాట్రిషియన్ చూస్తాడు. దానివల్ల కూడా స్పీచ్ డిలేస్ ఉంటాయి. ఓకే. టంగ్ టై అతుక్కుపోవడం, ఈ కింద దానికి అతుక్కపోవడం టంగ్ టై, దానికి స్పీచ్ డిలే. సరే, ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు 3 years 4 years వరకు స్టోరీ టెల్లింగ్ చెప్పే స్టేజ్ లో ఉండాలంటారు కదా. సరే, మరి బెస్ట్ ఏజ్ ఫర్ స్కూలింగ్ అంటే ప్లే స్కూల్ వేయచ్చా లేదా డైరెక్ట్ స్కూల్ వేసేయచ్చు? యాక్చువల్లీ మా పీడియాట్రిక్స్ లో క్లాసిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది, 6 years కంప్లీట్ అవుతూనే ఫస్ట్ క్లాస్లో తీసుకోవాలి అని. మనది ఎక్కడైనా ఫస్ట్ క్లాస్ నుంచే కౌంట్ చేస్తారు. ఎందుకు అనేది అనేది కొత్తగా రూల్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. కానీ మాకు పీడియాట్రిక్స్లో బేసిక్స్ అన్నమాట క్లాసిఫికేషన్ ఉంటుంది. న్యూ బోర్న్ అంటే నియోనేట్ 0 to 28 days. ఇన్ఫాంట్ అంటే 29 days to 1 year. టాడ్లర్ అంటే 1 to 3 years. 4 to 6 years ని ప్రీ స్కూల్ చైల్డ్ అంటారు. ఓకే. ప్రీ స్కూల్ చైల్డ్. 6 to 9 years ని స్కూల్ గోయింగ్ చైల్డ్. సో ప్రీ స్కూల్ చైల్డ్ అనేది 3 to 6 years. ఈ 3 to 6 years లోనే వాడు మీ సో కాల్డ్ ప్లే స్కూల్ కానీ, యూకేజీ కానీ, ఎల్కేజీ కానీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి 6 కంప్లీట్ అయినాకనే ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి. ఇవన్నీ ఎందుకు ఊరికనే డివైడ్ చేయలేదు, వాడికి అండర్స్టాండింగ్ కెపాసిటీ అనేది ఈ 3 to 6 yearsలో వాడికి ఎంత డెవలప్ అయింది, వాడికి ఎంత అర్థం చేసుకోగలుగుతాడు, ఇవన్నీ 3 to 6 yearsలో డెవలప్ అవుతాయి. స్టోరీ టెల్లింగ్ అన్నాను కదా, ఒక చైల్డ్ ఒక స్టోరీ కానీ రైమ్ చెప్పడానికి 4 years టైం పడుతుంది. అది మైల్ స్టోన్. అది 4 years వాడు స్టోరీ చెప్పగలుగుతానే కదా వెళ్ళి ఫస్ట్ క్లాస్లో వెళ్తున్నాను. అందుకే 10th class 16 years అయిపోయిన వెంటనే 16 years కంప్లీట్ అయితేనే 10th class అయిపోవాలని ఒక రూల్ ఉంటుంది. సో దాన్ని ఊరికనే డివైడ్ చేయలేదు. ఈ మధ్య వర్కింగ్ పేరెంట్స్, బోత్ పేరెంట్స్ వర్కింగ్ వల్ల 2 yearsకే ప్రీ స్కూల్లో అలాంటి స్కూల్స్లో వాళ్ళు తీసుకోమన్నా కానీ లేదు, పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఎంత కేర్ తీసుకునేది, ఎంత అనేది పక్కన పిల్లోడు 3 years 4 years ఉంటాడు, వీడికన్నా ఎక్కువ ఏజ్ వాడు ఉంటాడు, వాడికి వీడికి మ్యాచ్ అవ్వదు. సో వాడికి స్కూల్ భయం అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది, డ్రాప్ అవుట్స్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. సో మీరు పర్టికులర్ ఏజ్లో ఏ పని చేయాల్సిన ఆ టైంలో ఆ పని చేస్తే యూస్ఫుల్ ఉంటుంది. సో మినిమం ఏజ్ టు enter into the preschool or whatever play school, it is 3 years. I suggest 3 years కంప్లీట్ అయి 3rd birthday అయిపోయిన వెంటనే స్కూల్ పంపించడం. ప్లే స్కూల్ ఎవ్రీథింగ్ నర్సరీ, ఇట్ కెన్ బి నర్సరీ ఆర్ ఎనీథింగ్. 3 years కంప్లీట్ అవ్వాలి. అంతకుముందు అవసరం లేదు. నాట్ రికమెండెడ్. అంటే ఇప్పుడు పీడియాట్రిక్ రాయడం అంటే రైటింగ్ ఏ స్టేజ్ నుండి చేయొచ్చు?
దాంట్లో నాలుగు కూడా మైల్ స్టోన్స్ ఉంటాయి. ఓకే. పిన్సర్ గ్రాస్ప్ అనేది ఒక మైల్ స్టోన్. పిన్సర్ గ్రాస్ప్ అంటే ఒక బేబీ ఒక వస్తువుని పట్టుకోవడానికి ఈ రెండు చేతులతో పట్టుకోవడానికి, రెండు వేళ్ళతో పట్టుకోవడానికి పిన్సర్ గ్రాస్ప్ అంటారు. ఓకే. అది దాంట్లో రెండు ఉంటాయి, మెచ్యూర్. ఏమో 9 months వస్తుంది. 12 monthsకి అంటే 1 yearకి వాడు సరిగ్గా పట్టుకోగలుగుతాడు, దాన్ని మెచ్యూర్ పిన్సర్ గ్రాస్ప్. 15 monthsకి వాడు స్క్రిబ్లింగ్ చేయగలుగుతాడు, పెన్సిల్ పట్టుకొని గీయగలుగుతాడు, అది 15 months. 18 monthsకి కనీసం స్ట్రైట్ లైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, ఇవి 18 monthsకి కొంచెం అలవాటు అవుతుంది. సో ఇవన్నీ మైల్ స్టోన్స్ 18 months వరకు. 18 months. అట్లా ఒకదాని తర్వాత ఒకటే వస్తుంది, అన్నీ ఒకటేసారి రావు బేబీకి. అందుకే చైల్డ్ రాయగలుగుతుండు, వాడి నేమ్ వాడు చెప్పగలుగుతున్నాడు, వాళ్ళ పేరు నేమ్ చెప్పగలుగుతున్నాడు. ఇవన్నీ 3 yearsకే వస్తాయి. 3 years కిడ్కి నువ్వు స్కూల్ పంపిస్తున్నావు అంటే ఒక అర్థం ఉంది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే టాయిలెట్ ట్రైనింగ్ రాని కిడ్ని నువ్వు స్కూల్ పంపిస్తే ఏం లాభం? వాడికి నాకు అసలు టాయిలెట్ వస్తుందని చెప్పగలిగిందే వాడు 4 yearsకి. టాయిలెట్ కానీ పాటీ కానీ 4 yearsకి చెప్పగలుగుతాడు. నువ్వు 4 years ఏం రాని కిడ్కి డైరెక్ట్ నువ్వు స్కూల్కి పంపిస్తా అంటే దాంట్లో మీనింగ్ లేదు. సో వాడు ఏమున్నా ఏం లేకున్నా ఈ రెండు ఫస్ట్ వస్తేనే పంపించాలి, లేదంటే లేదు అంతే. అది వాడికైనా స్ట్రెస్ఫుల్, చాలా స్ట్రెస్ఫుల్. చెప్పలేడు వాడు, చెప్పుకోలేడు, దానివల్ల ఆబ్వియస్లీ ఫర్దర్ గా ఆపి కాన్స్టిపేట్ అయిపోయి ఇట్ ఎఫెక్ట్స్ ఇన్ లాంగ్ టర్మ్. ఇప్పుడు నార్మల్ గా పిల్లలు అంటే వాడికి నొప్పి అవుతుంది అని చెప్పడం ఏ స్టేజ్ వరకు చెప్పగలుగుతారు? 4 years. ఇది కూడా 4 years అనేది చాలా పెద్ద మైల్స్టోన్ అయిపోయింది. 4 yearsకి వాడికి ఇబ్బంది ఏమైంది? 3 to 4 years ఈజీగా పడుతుంది. 3 నుంచి 4 years. 3 to 4 years. 1 year యావరేజ్ పక్కకు పెట్టిన 3 to 4 years లో వాళ్ళు చెప్పగలరు. స్టమక్ అయినా, లెగ్ అయినా, ఏదైనా దే కెన్ కమ్యూనికేట్. ఓకే. సరే, ఇప్పుడు నార్మల్గా అంటే ఇప్పుడు వాళ్ళు సేమ్ ఇప్పుడు మీరు అన్నట్టు పాటీ ట్రైనింగ్ కానీ పేరెంట్స్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ పేర్లు అయినా సరే, వాళ్ళ పేర్లు అయినా, ఇంట్రడక్షన్ అయినా, ఏవైనా అంటే బేసిక్ కమ్యూనికేషన్ అనేది చేయడం వచ్చిన తర్వాతనే స్కూలింగ్ అనేది చేయాలి. అది ది బెస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆబ్వియస్లీ ఈ జంక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. స్కూల్ బాక్సెస్లో పెట్టొద్దు, లిటరల్లీ పెట్టనివ్వద్దు కూడా. స్కూల్ మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకుంటే అది బెటర్. అంటే ఎడ్యుకేషన్ అదేమి రిస్ట్రిక్షన్ కాదు, లైక్ స్నాక్స్ బ్రేక్ లో మీరు ప్రమోటింగ్ హెల్త్ అంటే స్నాక్స్ బ్రేక్ లో మీరు ఎందుకు ఏవి పెట్టచ్చు? దేర్ ఆర్ లైక్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ పల్సెస్, లైక్ పల్లి, గ్రౌండ్ నట్ ఇవన్నీ పెట్టచ్చు కదా, డైరెక్ట్ వాడు స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ కామన్ కదా, ఎవరైనా ఈజీగా పిక్ చేసుకోవడం తింటాడు కదా. అందుకే ఇవి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ చిప్స్, బిస్కెట్స్ ఏముంటుంది? మోస్ట్ కామన్లీ మైదానే ఉంటుంది. మైదా అంటే డేంజర్ అని పక్కకి పెడితే ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటాయి. బిస్కెట్స్ ఇవ్వకపోవడం బెటర్. ఓకే. సో కొందరు పేరెంట్స్ అడుగుతారు, సార్ బిస్కెట్లో కూడా మంచి బిస్కెట్స్ ఉంటాయంట కదా సార్. బిస్కెట్సే వద్దు అని చెప్తుంటే మళ్ళీ మంచి బిస్కెట్స్ స్టోర్ చేయగలుగుతున్నాము అని అంటే అయిపోయింది అక్కడే. అంతే, మంచి బిస్కెట్స్, చెడు బిస్కెట్స్ అంటే బిస్కెట్స్ ఇవ్వకపోవడం బెటర్. ఇట్ మే బి చాక్లెట్ సరే, ఇప్పుడు మీరు పల్లీలు అండ్ ఫ్రూట్స్ అన్నీ అడుగుతున్నాం. గ్రౌండ్ అంటే పల్లీలు అండ్ ఫ్రూట్స్ లో వచ్చి గ్రేప్స్, ఇవి ఏ ఏజ్ నుండి ఇవ్వచ్చు, ఏ ఏజ్ వరకు ఇవ్వకూడదు? అంటే కొన్ని కేజెస్ లో థ్రోట్ లో చోకింగ్ ఏంటంటే అసలు పిల్లోడు బైట్ చేయగలుగుతున్నాడా లేదా, బైట్ చేయగలుగుతున్నాడా లేదా, పళ్ళు ఏ ఏజ్ లో వస్తాయి? ఫస్ట్ టీత్ ఎప్పుడు వస్తాయి? 6 to 8 months లో వస్తాయి. అండ్ ఇది అందుకే కదా ఇందాక చెప్పాను కదా, సెమీ సాలిడ్ టు సాలిడ్ ఫుడ్స్. ఈ సెమీ సాలిడ్ ఒకసారి అలవాటు అయింది, సాలిడ్ ఫుడ్స్ తీసుకోగలుగుతున్నాడు, ఆ టైంలోనే ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు 1 year పిల్లోడికి నేను గ్రేప్స్ ఇస్తాను అంటే కుదరదు. వాడు ఏదైతే సాఫ్ట్ ఫుడ్స్ ఏది ఉంటే అది 2 years తర్వాత ఇవ్వడం బెటర్. ఓకే. కామెంట్ ఆన్ కాన్స్టిపేషన్.
అదే వస్తుంది ఇప్పుడు ఇందాక అడగలేనా అక్కడ నుండి మళ్ళీ ఆయన మళ్ళీ మర్చిపోతూనే దెబ్బది అడిగినాను. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చిన్న పిల్లలు ఇందాక మీరు అన్నట్టు బాడీ ట్రైనింగ్ చెప్పడం లేదు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళాలన్నా కానీ ఇనీషియల్ ఈవెన్ మన ఇళ్ళల్లో అయినా దే ఫీల్ వెరీ నర్వస్ వచ్చిన ఆపుకుంటారు. నాకు ఫస్ట్ ఏంటంటే ఒకటి ఇది క్లారిఫై చేయించారు కదా మిత్తానం క్లారిటీ కావాలి. ఆపుకోవడము అండ్ కాన్స్టిపేషన్ రెండింటి డిఫరెన్స్ ఫీకల్ హోల్డింగ్ వేరు, కాన్స్టిపేషన్ ఇస్ డిఫరెంట్. కాన్స్టిపేషన్ ఇస్ నాట్ పాసింగ్ స్టూల్స్, వాడు పోవాలనుకున్నా పోలేదు నా అసలు స్టూల్ వాడు వెళ్ళకపోవడం. కాన్స్టిపేషన్కి మెయిన్ రీజన్ ఏంటి? హార్డ్ స్టూల్స్. హార్డ్ స్టూల్స్ ఎందుకు ఫామ్ అవుతుంది? ఫుడ్లో ఫైబర్ క్వాంటిటీ లేకపోవడం వల్ల హార్డ్ స్టూల్స్ వస్తాయి. సో ఆ హార్డ్ స్టూల్స్ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు వాటర్ ఇవ్వాలి, వాటర్ ఎక్కువ ఇవ్వాలి. ఫైబర్ రిచ్ ఫుడ్స్, ఫైబర్ ఎక్కడ ఉంటుంది? వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. అందుకనే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ మీ ఫుడ్లో ఎక్కువ క్వాంటిటీ ఉండడం, అట్లీస్ట్ 10 grams ఆఫ్ ఫైబర్ పర్ డే ఇస్తే బెటర్గా ఉంటుంది. 10 grams ఆఫ్ ఫైబర్. ఓకే. సరే ఇప్పుడు నార్మల్గా ఇఫ్ అంటే కాన్స్టిపేషన్ కాకుండా హోల్డింగ్ ఆపుకుంటున్నారు, వాళ్ళకు ఎట్లా చెప్పాలి? పిల్లలకి ఎట్లా చెప్పాలి అంటే దిర్ ఇస్ ఎ టర్మ్ కాల్డ్ టాయిలెట్ ట్రైనింగ్. టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఏంటంటే వాడికి ఒక టైంలో వాడు ఆ టైంకి స్టూల్ పాస్ చేయాలని మీరు అలవాటు చేయాలి. మీరు అలవాటు చేయాలి అంటే ఏ టైంకి అలవాటు చేస్తారు? డైలీ ఒక టైంలో వాడికి స్టూల్ పాస్ చేసినా పాస్ చేయకపోయినా వెళ్ళి వాష్రూమ్లో కూర్చోబెడితే వాడికి హ్యాబిచుయేట్ అవుతాడు. నేను బ్రెయిన్ గెట్స్ హ్యాబిచుయేటెడ్, నేను ఈ టైంకి స్టూల్ పాస్ చేయాలి. స్టూల్ పాస్ చేస్తే వాడు హోల్డింగ్ లెవెల్స్ అవన్నీ ఏముండవు, స్ట్రెస్ అవన్నీ ఏముండవు. ఆ టైంలో డైలీ వాష్రూమ్కి వెళ్తున్నాడు అంటే వాడికి హ్యాబిచుయేట్ అయిపోతుంది. సో కాన్స్టిపేషన్ అనేది చాలా మంది కాన్స్టిపేషన్స్ వస్తే మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ టాయిలెట్ ట్రైనింగ్ చేయండి. టాయిలెట్ ట్రైనింగ్ ఒక పర్టికులర్ టైంలో అక్కడ టాయిలెట్లో కూర్చోబెడితే వాడి కాన్స్టిపేషన్ అనేది 90% సాల్వ్ అయిపోతుంది. సో కాన్స్టిపేషన్కి రీజన్ ఫస్ట్ థింగ్ డైట్ అయితే, సెకండ్ థింగ్ ఈ లాంగ్ టర్మ్లో హోల్డింగ్ ఇట్లా చేయడం కూడా దారి తీస్తుంది. సార్ యాక్చువల్గా కాన్స్టిపేషన్ వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే ఫర్దర్ అసలు వెయిట్ గెయిన్ ఉంటుంది, ఫుల్నెస్ ఉంటుంది. ఫుల్నెస్ ఉండడం వల్ల ఇంటేక్ తక్కువ అవుతుంది. ఇంటేక్ తక్కువ అవడం వల్ల వాడికి తిండి పైన విరక్తి చెందడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కాన్స్టిపేషన్ చాలామంది ఇప్పుడు 100 kids తీసుకుంటే అలా 50% కాన్స్టిపేటెడ్ కిడ్సే ఉంటారు అంతే. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా సార్? అంటే చిన్న ఇప్పుడు అక్కడ ఓపీ స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా స్టార్ట్ అయితే నేను కావాలంటే మళ్ళీ ఇంకొకసారి చేస్తాను. నేను అనేది కానీ నార్మల్ డిక్టమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వైటమిన్ డి ఇవ్వమన్నారు కదా 1 year, అట్లా ఏమైనా ప్రికాషన్స్. సార్ ఇప్పుడు నార్మల్గా న్యూట్రిషనల్ వాల్యూస్ మెయింటైన్ చేయాలి అని అంటే మెయిన్గా మెయింటైన్ చేయాల్సిన ఏంటి? ఫుడ్ త్రూ వచ్చేటి ఏంటి? ఎక్స్టర్నల్గా మనకి ఇవ్వాల్సిన ఏంటి? ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, నెక్స్ట్ 6 to 2 years బ్రెస్ట్ ఫీడింగ్ ప్లస్ కాంప్లిమెంటరీ ఫీడింగ్. ఇవన్నీ ఏ ఫుడ్స్ ఇవ్వాలి ఏంది అనేది మనకి మీ పీడియాట్రిషియన్ ఎవ్రీ పీడియాట్రిషియన్ సజెస్తారు. దీంతో పాటు కొన్ని మనం సప్లిమెంట్స్ ఇవ్వాలి. ఓకే, మన బేబీకి మదర్ నుంచి వచ్చిన ఐరన్ 6 months మాత్రమే ఉంటుంది. 6 to 9 months మాత్రం మనం రీస్టోర్ చేయాలి. సో 6 to 9 months ఫ్యూచర్లో వాడికి హెచ్బి హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గకుండా, అనీమియా తగ్గకుండా ఉండాలంటే మనం 6 to 9 months ఐరన్ ఇస్తే బెటర్. ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వడం 6 to 9 months బేబీకి ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వడం అది బెటర్. అండ్ 1 year వరకు చెప్పినట్టు వైటమిన్ డి లెవెల్స్ తప్పకుండా ఇవ్వాలి. అండ్ ఎవ్రీ కిడ్, ఫీమేల్ కిడ్స్ అయితే 45 years వరకు, మేల్ కిడ్స్ అయితే 18 years వరకు ఎవ్రీ 6 months ఒకసారి డీవార్మింగ్ డోసెస్. ఐ మీన్ 45 years ఎవ్రీ 6 months వరకు, ఎవ్రీ 6 months డీవార్మింగ్ చేయాలి. ఇది February 10th and August 10th ఆర్ డీవార్మింగ్ డేస్ ఇన్ స్కూల్స్. గవర్నమెంట్ సెక్టర్ గవర్నమెంట్ వాళ్ళకు February 10th and August 10th, both 10ths అవి పర్టికులర్ డేస్, డీవార్మింగ్ డేస్. 6 months నులి పురుగుల దినోత్సవం, నివారణ దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. క్యాంప్స్, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు
ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇస్తారు. సో అంటే ఎవ్రీ 6 మంత్స్కి ఆల్బెండజోల్ డివార్మింగ్ టాబ్లెట్స్ సిరప్స్ కానీ టాబ్లెట్స్ తీసుకోవడం కానీ బాయ్స్లో అయితే 18 years వరకు, ఫీమేల్స్లో అయితే 45 years వరకు. ఓకే. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఫ్యూచర్లో అంటే డివార్మింగ్ చేయకపోవడం వల్ల ఇప్పుడంటే అందరూ కొంచెం హైజీనిక్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేస్తున్నారు. బయట టాయిలెటరీస్ బయటకు వెళ్ళకుండా టాయిలెటరీస్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అంతా చూడట్లేదు. కానీ దీనివల్ల ఏంటంటే డివార్మింగ్ చేయకపోతే అనేమియా అన్నది, హెచ్బి లెవెల్స్ అన్నది, ఆ లోపల పురుగులని మన బ్లడ్ న్యూట్రిషన్ అవి తీసేసుకోవడం వల్ల అనేమియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇది ఒకటి. అండ్ ప్రతి ఒక్క చైల్డ్ 5 years వరకు పల్స్ పోలియో ప్రోగ్రామ్, ఇర్రెస్పెక్టివ్ మీరు ఎక్కడ వ్యాక్సిన్ తీసుకున్నా సరే, మీరు గవర్నమెంట్లో తీసుకున్నా సరే, ప్రైవేట్లో తీసుకున్నా సరే, ఎవ్రీ ఇయర్ 2 times పల్స్ పోలియో ప్రోగ్రామ్ కదా. 5 years kids వరకు మీరు ముందు వ్యాక్సిన్ తీసుకున్నా లేకున్నా అది కూడా వేయించుకోవాలి. ఓకే. ఇవి మాత్రం మ్యాండేటరీ 5 years వరకు. ఇది బేసిక్ 5 years. 5 years. సరే, ఇప్పుడు 5 years వరకే కదా పీడియాట్రిషియన్, 5 years to 18 years వరకు కూడా ఉంటుంది. నేను పల్స్ పోలియో పోలియో నార్మల్ పీడియాట్రిషియన్ అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కడ యాక్చువల్లీ 0 నుంచి తీసుకుంటే ఎక్కడ నా 18 years is 18 years. మా టెక్స్ట్ బుక్స్ లో 18 years నార్మల్ ప్రిపరేషన్ అంటే ఏముంటది అని అంటే చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు అంటే అడాలసెంట్స్ కూడా పీడియాట్రిషియన్ కి పీడియాట్రిషియన్ ఎగ్జాక్ట్ ఏజ్ ఇస్ 18. అదే 0 to 18 years. కొందరు 14 అంటారు, కొందరు 16 అంటారు, కానీ 18 ఇస్ ఐడియల్ ఏజ్. 18 మెచ్యూర్ బయాలజికల్ మెచ్యూర్ అయ్యే వరకు అంతే. లిటరల్ గా ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ పీడియాట్రిషియన్. ఫీమేల్ హెల్త్ ఆర్ మేల్ 18 years వరకు ఐడియల్. సో లాస్ట్ సబ్జెక్ట్ ఇది ప్రమోషన్ కరెక్ట్ నేను చేస్తాను. అంటే ఇప్పుడు నార్మల్ అసలు ఇప్పుడు టీనేజర్స్ తీసుకుంటే వాళ్ళ ప్రాపర్ డెవలప్మెంట్ ఉందా లేదా, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ తీసుకున్నా కానీ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ పీడియాట్రిషియన్ ఇట్సెల్ఫ్. ఇప్పుడు మామూలుగా ఫీమేల్ వెళ్తానంటే అసలు గైనిక్ అంటారు కదా, కాదు, దానికి ఒక ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. డిలే ప్యూబర్టీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఇప్పుడు ఎర్లీ ప్యూబర్టీ, డిలే ప్యూబర్టీ. ప్యూబర్టీ ఈస్ లైక్ మన టర్మ్స్ లో మెచ్యూరిటీ, ఫిజికల్ ఆర్ మెంటల్ మెచ్యూరిటీ. ప్యూబర్టీ అంటారు దాన్ని. ప్రికాషియస్ ప్యూబర్టీ అంటే ఎర్లీగా ప్యూబర్టీ రావడం, అండ్ డిలేడ్ ప్యూబర్టీ అంటే లేట్గా రావడం. అంటే ఈ మధ్య మనం ఎక్కువ చూసేది ప్రికాషియస్ ప్యూబర్టీ. వాళ్ళ ఏజ్ కన్నా ముందే వాళ్ళ లోపల అన్ని బయాలజికల్గా అన్ని డిఫరెన్సెస్ రావడము. ఇవన్నీ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, బయట మనం తినే ఫుడ్, ఇవన్నీ మ్యాటర్స్. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.